మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం ఇంట్రాడే ట్రేడ్ అనేది చేస్తూ ఉంటాం. అయితే ఇంట్రాడేలో ఫ్రెండ్స్ చాలా రకాల ప్యాటర్న్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి మార్కెట్లో. జనరల్గా నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అంటారు. సో ఈ కాంట్రాక్షను అండ్ ఎక్స్పాన్షన్ అనేది రెండు డిఫరెంట్ వర్డ్స్ అనమాట. తెలుగులో చెప్పాలంటే కాంట్రాక్షన్ అంటే ఒక కన్సోలిడేషన్ అనుకోవచ్చు సింపుల్గా. అంటే ఒక స్ప్రింగ్ని మనం ఈ విధంగా ఉన్న స్ప్రింగ్ని కనుక ప్రెస్ చేసామంటే ఓకే ఇది ఇట్లా అయిపోద్ది కదా దగ్గరికి, దాన్ని మనం కాంట్రాక్షన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఎక్స్పాన్షన్ అంటే ఈ యొక్క స్ప్రింగ్ని మనం రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే పెద్దగా ఇట్లా అయిపోతుంది, రైట్. సేమ్ మార్కెట్లో కూడా యాక్చువల్గా మార్కెట్ అంటే ఏంటి, బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్. అంటే కొంతమంది పైకి వెళుతుందని బై చేస్తుంటారు, కొంతమంది కిందకి వెళుతుందని సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరి యొక్క సమూహమే స్టాక్ మార్కెట్ అంటే. అయితే దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్యుములేషన్. సో ఒక్కొక్కసారి లోవర్ టైం ఫ్రేమ్స్లో 1 minute టైం ఫ్రేమ్లో కానీ 5 minutes టైం ఫ్రేమ్లో కానీ ఓకే ఈవెన్ మంత్లీలో, డైలీలో, వీక్లీలో కూడా మనకి ఈ అక్యుములేషన్ ఫేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇనఫ్ ఎక్కువ మంది పార్టిసిపేషన్ లేనప్పుడు కానీ, లేదు ఎవరైనా బిగ్ ప్లేయర్కి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక రేంజ్లో మార్కెట్ని ఉంచి అక్కడ బయింగ్ సెల్లింగ్ జరిగేటట్టు చూసి అక్కడ ఏంటంటే చాలా క్వాంటిటీ అనేది బై చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రేంజ్ని దాటి బయటకు వస్తుందో దీన్ని మనం సింపుల్గా అక్యుములేషన్ అంటూ ఉంటాం. అయితే అక్యుములేషన్ అంటే మనకి ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు చూడండి, ఇలాగే ప్యారలల్గా ఉండాలని రూల్ లేదనమాట. రకరకాల ప్యాటర్న్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ విధంగా కూడా అక్యుములేషన్ జరుగుతుంది. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కూడా రౌండింగ్ బాటమ్ అంటాం. అయితే ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనేది కనిపించింది ఇంట్రాడేలో. చూడండి, ఇక్కడ మార్కెట్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓ రకంగా ఏంటంటే పైకి వెళుతుంది, అట్లానే కింద లోని బ్రేక్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ లోని బ్రేక్ చేయట్లేదు. అంటే వాళ్ళకి కిందకు వచ్చే ఉద్దేశం ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఇలా పైకి వెళ్ళారు, మళ్ళీ కిందకు వచ్చారు, మళ్ళీ పైకి వెళ్ళారు, మళ్ళీ హై క్రియేట్ చేశారు, ఇక్కడ మళ్ళీ హై క్రియేట్ చేశారు అనమాట. సో టెక్నికల్గా మనం ఈ యొక్క దీన్ని డ్రా చేసుకున్నట్టయితే మొత్తాన్ని కూడా ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తే ఈ విధంగా ట్రెండ్ లైన్ అనేది సింక్ అవుతుంది. సో ఈ యొక్క పాయింట్స్ని మనం కనెక్ట్ చేసామంటే ఈ పాయింట్ని అండ్ అప్రాక్సిమేట్గా మనకి థర్డ్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని నేను ట్రెండ్ లైన్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ చేశాను, ఈ పాయింట్ కనెక్ట్ అయింది అండ్ థర్డ్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇంక ఇక్కడ ఫోర్త్ పాయింట్ రాలేదు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే ట్రెండ్ ఇలా కంటిన్యూ అయిపోయింది. సో ఎనీహౌ ఈ యొక్క లైన్ మనకి ఎట్లా ఉపయోగపడిందంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో వాళ్ళు ఏం చేస్తున్నారు, సెల్లింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఈ యొక్క హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది. చూడండి, ఇక్కడ లో, హయ్యర్ లో అండ్ హయ్యర్ లో, అంటే ప్రీవియస్ లో కంటే హై ఉందన్నమాట. సో స్లోగా ఏం చేస్తున్నారంటే ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. దాని తర్వాత ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చక్కగా బ్రేక్అవుట్ అయింది. చూడండి, సో దీన్ని మనం కాంట్రాక్షన్ అంటాం. వోల్టాలిటీ ఏమైందంటే స్లోగా తగ్గుతూ ఫైనల్గా ఇక్కడ మార్నింగ్ అంతా యాక్చువల్గా బేరిష్గా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం. ఒక్కసారిగా ఏంటంటే మార్కెట్ స్పైక్ అయింది అండ్ వాళ్ళందరూ కూడా రికవర్ చేయటం అనేది జరిగింది. ఒకవేళ ఆప్షన్ బాయర్ అయితే ఇటువంటి మూవ్స్ అనేది టైంకి క్యాప్చర్ అనేది చేయగలిగితే దీంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బాయ్ చేశారనుకోండి, ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు దెన్ ఏంటంటే మంచి రివార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సింపుల్గా ఏంటంటే ఒక చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంటాం. ఓకే, దానికి రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి, ట్రయాంగిల్ అనొచ్చు, లేకపోతే వెడ్జ్ అనొచ్చు. ఈ విధంగా ఎనీహౌ ఇక్కడ జరిగిన మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే ఒక కాంట్రాక్షన్ జరిగింది అండ్ అక్యుములేషన్ జరిగింది. ఫైనల్గా ఒక్కసారిగా సడన్గా ఎక్స్ప్లోడ్ అయింది. అండ్ ఎవరైతే సెల్ చేసి పెట్టారో ఇది మార్కెట్ కిందకి వెళ్తుందని, డెఫినెట్గా ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు. అంటే వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తారు.
ఎప్పుడైతే మార్కెట్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుందో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. అంటే అందరూ కలిసి బయింగ్ చేస్తున్నప్పుడు షార్ప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం యాజ్ అన్ ఆప్షన్ బాయర్గా ఒకవేళ ఆప్షన్ బై చేసేటట్టయితే ఈ ప్యాటర్న్స్ అనేది కూడా లైవ్లో మనం అబ్జర్వేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక టెక్నికల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ హై క్రియేట్ అయింది 47,731. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ కూడా క్రియేట్ అయింది ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మార్కెట్ ఏమైందంటే ఒక హై క్రియేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అనే దాన్ని బ్రేక్అవుట్ చేసి ఫాస్ట్గా మళ్ళీ కిందకు వెళ్ళటం అనేది జరిగింది. ఒకవేళ ఆప్షన్ బాయర్ అయితే పుట్స్ కన్నా వాళ్ళు టైంకి అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పుట్ బై చేస్తే కూడా మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ని డ్రా చేసేటప్పుడు కొన్ని ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, ఇలా కూడా మనం డ్రా చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ పాయింట్ అనేది మనకి ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ థర్డ్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది ఫోర్త్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ దగ్గర ఏమైంది, యాక్చువల్గా బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పేసి మనం కానీ షార్ట్ చేస్తే మళ్ళీ ఏమైందంటే స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది, రైట్. అందుకని యాక్చువల్గా ఈ యొక్క ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం సబ్జెక్టివ్గా ఉంటుంది, మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత అడ్జస్టెడ్ ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేసుకున్నట్టయితే ఇది కొంచెం చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది, అడ్జస్టెడ్ ట్రెండ్ లైన్ అంట. ఇక్కడ క్లియర్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మనం కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది బ్రేక్అవుట్ అనిపిస్తే మనకి ఏంటంటే కొద్దిగా కాల్స్ షార్ట్ చేసుకోవచ్చు, లేదంటే పుట్స్ కూడా బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా అనిపిస్తుంది, ఒక పర్ఫెక్ట్ సింక్ అలైన్మెంట్గా అనిపిస్తుంది, బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ కూడా జరిగి అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. సో అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ యొక్క ఫిన్ నిఫ్టీలో కూడా మార్నింగ్ చూస్తే ఆ బ్యూటిఫుల్ చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపించింది. సో చూడండి, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ అంతా కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఉంది ఇది కూడా. బట్ ఈ యొక్క సింక్ అలైన్మెంట్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఏమైందంటే కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్లో మనం కన్నా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఇలా డ్రా చేస్తాం అండ్ ఇలా కూడా డ్రా చేస్తాం అనమాట, రైట్. ఇవన్నీ కూడా మనం డ్రా చేసుకోగలిగిన ట్రెండ్ లైన్స్. ఇక్కడ చూడండి హై హై హై, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి కాల్స్ వెంటనే ప్రీమియమ్స్ అనేది డికే అయిపోయినాయి. సో ఒకవేళ ఎవరైనా కాంట్రా ట్రేడ్ తీసుకోవాలి నేను అనుకుంటే ఇటువంటి రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్మాల్ ప్రాఫిట్, బట్ అగైన్ ఇక్కడ ఆ టైంలో 27 ఉన్న ఆప్షన్ ప్రీమియం ఏమైందంటే 22కి రావడం జరిగింది. ఏది ఈ యొక్క 2-3 క్యాండిల్లో, ఓకేనా. ఏది ఫిన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ సెల్ చేసేటట్టయితే కాల్స్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇక చూస్తే ఏం జరిగిందంటే ఈ యొక్క పాయింట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే రెసిస్టెన్స్ ఉంది, రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేశారు, బట్ సెల్లర్స్ ఏం చేస్తున్నారంటే మార్కెట్ని బ్రేక్అవుట్ అవ్వకుండా చూశారు. బట్ ఫైనల్గా ఏమైందంటే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా వాళ్ళు అప్రోచ్ అవుతున్న విధానం కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేశారు క్లియర్గా, ఓకే. ఇది రెసిస్టెన్స్. దాని తర్వాత స్లోగా ఏం జరిగిందంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు. అంటే దీని ఏమంటామంటే మనకి ఇది లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు, హయ్యర్లో అనమాట. అంటే వోలటైలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో వీసీపీ అంటాం కదా, ఇక్కడ చూడండి ఇలా వెళ్ళింది, దాని తర్వాత ఇలా వెళ్ళింది, దాని తర్వాత ఇలా వెళ్ళింది. అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ని వాళ్ళు ఏంటంటే చుట్టుముడుతున్నారు, దీన్ని ఇక క్లియర్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇదేమో మనం లో అంటాం, హయ్యర్ లో అంటాం, ఇది హయ్యర్ లో ఫార్మేషన్ అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే రెసిస్టెన్స్ అని పెట్టారో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడానికి వీళ్ళు దగ్గరికి వెళ్తున్నారనమాట ఇట్లా, ఓకేనా. అట్లాగే అనిపిస్తుంది ఈ ప్యాటర్న్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది హారిజెంటల్గా ఉంది కానీ దాన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. బట్ ఇది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఒక రకమైన కన్సోలిడేషన్ ప్యాటర్నే, అక్యుములేషన్ లాగా అనిపిస్తుంది. బట్ అక్యుములేషన్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ యొక్క పర్టికులర్ బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్గా జరిగినప్పుడు మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం కానీ షార్ట్ చేసి పెట్టామనుకోండి, ఎప్పుడైతే ఒక వొలటైలిటీ నుంచి మార్కెట్ బయటకు వచ్చేసిందో, ఎక్స్ప్లోజన్ జరిగిందో, ఆ యొక్క కాల్స్ అనేది షార్ట్ కవరింగ్ చేస్తారు. సో అందుకని చూడండి వెరీ అగ్రెసివ్ మూవ్ అనేది రావడం అనేది మనం చూసాం, రైట్. అక్కడ నుంచి కూడా మళ్ళీ సేమ్ మన బ్యాంక్ నిఫ్టీలో కన్నా ప్యాటర్న్ లాగే ఇక్కడ
ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరిగింది. లేదంటే కూడా దీన్ని మనం సింపుల్గా కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ కూడా అనొచ్చు. ఓకే, ఎం ప్యాటర్న్ కూడా అనొచ్చు. సో ఇక్కడ హై క్రియేట్ అయింది. ఎం ప్యాటర్న్ చెప్పుకున్నాం కదా, ఒకసారి ఇలా ఉంటుంది. అంటే ఇది ఫెయిల్యూర్ టాప్ అనమాట. అంటే హై బ్రేక్ చేసింది కానీ సస్టైన్ అవ్వలేదు, ఫెయిల్యూర్ టాప్ అంటాం. సరే, పేరు ఏదేమైనా కావచ్చు, కానీ ఇంకొక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనం డబుల్ టాప్ అంటాం. ఇంకొక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇది అనమాట, అంటే లో స్వింగ్, ఇది స్వింగ్ లో అనమాట. అంటే ఈ యొక్క హైని క్లియర్ చేయలేకపోయింది అండ్ నెక్స్ట్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. అఫ్కోర్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం బిగ్గర్ పిక్చర్లో యూస్ చేస్తాం, లైక్ వీక్లీ కానీ మంత్లీ కానీ. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఈ యొక్క ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. బట్ అంటే మనం కొంచెం అబ్జర్వేషన్ చేసి దాని మీద యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనీహౌ రేపొద్దున మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సారీ. సో ఆ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇవి మంచి ప్యాటర్న్స్ అనమాట. డెఫినెట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కేసులో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఓకేనా. బ్రేక్అవుట్ అయింది అనిపించినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాల్స్ వెంటనే బై చేసుకోవచ్చు. లేదు, పైకి వెళ్తున్నాడు కాబట్టి కిందకి పుట్స్ అయితే పెరగవు కదా, పుట్స్ సెల్ చేసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ రైటర్ కానీ సెల్లర్ కానీ అయితే. ఈ విధంగా ఏంటంటే మనం వెరీ క్విక్గా ఇంట్రాడే చేసేటప్పుడు హై ఫోకస్డ్గా ఉండి క్విక్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఓకే, ఒకసారి అన్నీ డిలీట్ చేద్దాం అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. కొంచెం మిడ్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ అయితే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మంచి రికవరీ అనేది చూపిస్తూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ పైకి వెళ్తుందేమో అనుకుంటున్నాను. ఎనీహౌ ఇక్కడ చూడండి, ఈ యొక్క క్యాండిల్స్ భలే ఉన్నాయి. ఇది స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత ఇదొక మనకి ఎక్స్పాన్షన్ జరిగిందనమాట. ఓకే, వాలటాలిటీ కాంట్రాక్షన్ అయింది, దాని తర్వాత దీన్ని ఎంగల్ఫ్ చేస్తూ ఇంకొకటి, దీన్ని ఎంగల్ఫ్ చేస్తూ ఇంకో క్యాండిల్, వాలటాలిటీ కంప్రెషన్ అయితే జరిగింది, సారీ ఎక్స్పాన్షన్ జరిగింది. వాలటాలిటీ కాంట్రాక్షన్ నుంచి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందనమాట. ఓకే, వెరీ గుడ్ ఫార్మేషన్. అండ్ టెక్నికల్గా మనకి సపోర్ట్, రెసిస్టెన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనకి 48,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే, రెసిస్టెన్స్ కదా, అదైతే కనిపిస్తుంది. సో వీటిని ఒకసారి డిలీట్ చేద్దాం. 48,000 మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. రైట్, ఇది వెరీ క్లోజ్గా ఉంది. ఎందుకంటే ఒక 600 అంటే 420 పాయింట్స్ డిస్టెన్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే రేపే ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తారు. అండ్ వెరీ గుడ్ సపోర్ట్ అయితే మాత్రం ఇక్కడ 47,300 దగ్గర కనిపిస్తుంది. సో ఆ లెవెల్ కూడా మనం వాచ్ చేయొచ్చు. 47,300 అనేది మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 300 పాయింట్స్, 280 పాయింట్స్ డిస్టెన్స్లో మనకైతే ఈ యొక్క సపోర్టు అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో ఓ రకంగా ఏంటంటే వాలటాలిటీ అనేది కనిపిస్తుంది. ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ కూడా చేసాం. పెద్ద పెద్ద స్వింగ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా పైకి వెళుతున్నారు, ఓకే, అండ్ వచ్చేటప్పుడు కూడా ఫాస్ట్గా వస్తున్నారు. ఓ రకంగా ఏంటంటే వాలటాలిటీ అనేది మార్కెట్లో పెరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇది ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో మనం వాచ్ చేయాల్సిన లెవెల్. అండ్ టెక్నికల్గా ఈ యొక్క చార్ట్ మీద ఓ ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి అయితే బ్రేక్అవుట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతం అయితే రెసిస్టెన్స్ పైన స్టేబుల్ అయింది. ఒకవేళ మార్కెట్ అనేది ఒకవేళ కరెక్షన్ అనేది తీసుకుంది అనుకోండి, దాన్ని ఏంటంటే మనకి ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 50% రిట్రేస్మెంట్ కానీ 61.8 కానీ ఇది రావడానికి మేబీ టైం పట్టచ్చు. బట్ అగైన్ ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టుమారోకి మనకి ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయొచ్చు. అండ్ ఒకసారి నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ ఫిన్ నిఫ్టీ కొంచెం వీక్గా కనిపిస్తుంది. నిఫ్టీ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కానీ
ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఇంతకుముందు మనం చూసిన లెవెల్స్ అయితే ఇవి 22,800 22,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూడండి, జనరల్గా ఏంటంటే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత 3 కూడా ఈ డోజీసే ఫార్మేషన్ జరిగినాయి అనమాట. అంటే మార్కెట్లో ఒక ఇండెసిషన్ అనేది ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీంట్లో ఏదన్నా ప్యాటర్న్ కనిపిస్తుందేమో చూద్దాం. సో ప్రస్తుతానికి మనకి ఈ హై అయితే బ్రేక్ చేయలేదు. సో 22,400 అండ్ 22,268 అనేది ఒక ఇమీడియట్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎక్కడుందో ఒకసారి చెక్ చేద్దాం నిఫ్టీ 50లో. రైట్, సో 22,200 మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ బిగ్గర్ పిక్చర్లో. అండ్ ఈరోజు ఏం జరిగింది, ఫైన్. అండ్ దాని తర్వాత మనకి రెసిస్టెన్స్ అగ్రెసివ్గా అయితే లేదు. ప్రస్తుతానికి మనం 22,500ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుందాం. లేకపోతే 22,500 22,700 అగ్రెసివ్గా అయితే లేదు, కానీ 22,500 మనం ప్రస్తుతం అయితే సపోర్ట్గా రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. సో వెరీ టైట్ రేంజ్ ఇది మనం మార్క్ చేసుకుంది. అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చరు రిఫరెన్స్ పాయింట్స్ ఇవి. ఎందుకంటే 22,440 అనేది రెసిస్టెన్స్ అండ్ 22,268 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా మార్కెట్ బుల్లిష్లో ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇటువంటి ఫ్లాగ్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా ఇంట్రాడేకి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ అగైన్ రిట్రేస్మెంట్ తీసుకుంది. ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేద్దాం. ఇది డౌన్ సైడ్ అనేది ఏదన్నా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క పాయింట్ నుంచి ఫిబొనాకీ అనేది ఈ పాయింట్కి మనం డ్రా చేసుకుంటే వీళ్ళు 78.6 దగ్గర పర్ఫెక్ట్గా డబుల్ టాప్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగింది, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రిజెక్షన్ అనేది జరిగింది. ఆఫ్కోర్స్ నెక్ లైన్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. నెక్ లైన్ అనే కంటే కూడా మనకి 61.8 ఈ లెవెల్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. ఎనీహౌ ఇవి మైనర్ ట్రెండ్స్ అనుకోండి. బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి అప్ ట్రెండే కనిపిస్తుంది. ఓకే, బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎలా ఉంటుందంటే మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్తుంది, రెస్ట్ తీసుకుంటుంది, 2-3 రోజులు సెల్లింగ్ చేయనిస్తుంది, మళ్ళీ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద బుల్. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకు ఒక ఇండెసిషనే కనిపిస్తుంది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా బేర్స్ బుల్స్ ఇద్దరు పోటీ పడుతున్నారు, కానీ మొత్తం కూడా ఇండెసిషన్ ఉంది. దానికంటే ముందు మనకైతే కొంత బుల్లిష్ సెంటిమెంట్ క్యాండిల్ కనిపిస్తుంది ఓవరాల్గా. రైట్, సో ఇదమైన చిన్న చిన్న ప్యాటర్న్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.